హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ సిస్క్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మీకు సూపర్మ్యాన్ పంచ్ ఎఫెక్ట్ అనేది మనం కైన్వాస్ షాప్లో ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మీకు ఈ వీడియోని సింపుల్గా 2 స్టెప్స్లో అయితే డివైడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు మీ మొబైల్లో ఈ విధంగా స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా అయితే ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకుంటున్నాను. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సో మీరు మీ మొబైల్ కెమెరాతో ఈ విధంగా ఒక వీడియోని అయితే రికార్డ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ వచ్చేసి ఈ రికార్డ్ చేసుకున్న వీడియోని మనం సూపర్మ్యాన్ పంచ్ ఎఫెక్ట్ ఆ విధంగా మనం ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవచ్చో నేను మీకు వీడియోలో సెకండ్ స్టెప్లో ఇప్పుడు చూపిస్తాను, కైన్వాస్ షాప్లో. అది కూడా ఓకే గైస్. మీరు వీడియో రికార్డ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు కైన్వాస్ షాప్ ఓపెన్ చేసుకోండి. గాయస్, మనం కైన్వాస్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకి క్రియేట్ న్యూ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత యాక్సెప్ట్ రేషియోలో 16:9 రేషియో ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసుకోండి. క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి గాయస్. అండ్ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ సెకండ్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏ వీడియోని అయితే రికార్డ్ చేసామో మన మొబైల్ కెమెరాతో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకుందాం కదా. సో నేను ఇక్కడ రైట్ సైడ్లో మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏ వీడియోని అయితే రికార్డ్ చేస్తానో సో ఆ వీడియో మీద క్లిక్ చేసుకుంటున్నాను. రైట్ సైడ్లో ఉన్న ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను. సో గైస్, నేను ఈ వీడియోని అయితే రికార్డ్ చేశాను అనమాట. మీకు చూపించాను కదా స్టార్టింగ్లో. సో ఇదనమాట గైస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ కొంచెం మనం ఏ టైమింగ్లో అయితే పంచిచ్చామో సో ఆ టైమింగ్లో నేను ఈ విధంగా దీన్ని రైట్ సైడ్కి ఒక ఫింగర్తో మూవ్ చేస్తూ సో నేను ఎక్కడి నుంచి అయితే ఆ ఎఫెక్ట్ అయితే కావాలనుకుంటున్నానో అక్కడ వీడియోని అయితే స్టాప్ చేస్తాను గైస్. సో ఈ విధంగా గైస్ ఓకే, పంచ్ ఎఫెక్ట్ అనేది అయితే ఇక్కడైతే యాడ్ అయింది. సో ఇక్కడ యాడ్ అయిన తర్వాత నేనేం చేస్తానంటే గైస్, సారీ గైస్, ఏంటంటే నాయిస్ అయితే కొంచెం వస్తుంది, ఎక్స్ట్రా బయట సౌండ్స్ వస్తున్నాయి. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నెక్స్ట్ టైం కొంచెం బెటర్గా ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ చూడండి, వీడియో చూడండి గైస్. ఇప్పుడు ఇక్కడ నేను ఈ విధంగా స్టాప్ చేశాను కదా. సో స్టాప్ చేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్రింట్ స్ప్లిట్ ఉంది కదా. సో రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ రైట్ కనిపిస్తుంది చూడండి గైస్. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయడం ద్వారా మనకి ఏంటంటే రైట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా వీడియో అంతా కట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ స్టెప్, మీరు వీడియోని ఏం కూడా కదపకండి, కొంచెం కూడా డ్రాగ్ కానీ స్లైడ్ కానీ చేయకండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కావాలి నాకు ఇది. సో నేను ఎందుకు ఏం చేస్తానంటే సో కొంచెం మీరు అవసరమైతే డ్రాగ్ చేసుకోండి కదా స్లైడ్గా ఈ విధంగా ఫింగర్తోని. సో ఈ విధంగా అయితే నేను కొంచెం డ్రాగ్ చేసుకుంటాను, నాకు కొంచెం కావాలి లెంత్. సో చూడండి, ఈ విధంగా నేను కొంచెం డ్రాగ్ చేశాను. సో ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో స్క్రీన్ సింబల్ కనిపిస్తుంది కదా. సో స్క్రీన్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ అండ్ సేవ్ ఉంటుంది. సో క్యాప్చర్ అండ్ సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత గాయస్ నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ స్టెప్స్ అనమాట ఇవి. ఇక్కడ నేనేం చేస్తానంటే మనం ఇమేజ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా. సో ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు కదా. సో ఆపోజిట్ పర్సన్ ఇమేజ్ అయితే మనకు ఒక పిఎన్జీ ఇమేజ్ కావాలి. సో ఈ ఇమేజ్లో మనకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ ఆపోజిట్ ఇక్కడ మనకి బ్లాక్ డ్రెస్ ఉంది కదా. సో ఆ పర్సన్ కూడా ఉండొద్దు. సో ఓన్లీ ఆపోజిట్ పర్సన్, ఈ పర్సన్ మాత్రం ఫ్లయింగ్ అయ్యే పర్సన్ మాత్రమే ఆ ఇమేజ్ మనం బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ చేసుకొని ఇక్కడ పిఎన్జీ ఇమేజ్ అయితే మనం యాడ్ చేయాలి. మీరు ఇందుకోసం మీరు క్రోమ్లో రిమూవ్ పీజీ వెబ్సైట్ ఉంటుంది. సో అందులో కూడా మీరు అక్కడ కూడా ఇమేజ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఎందుకు చూపించట్లేదంటే అది మనం ఆ వీడియో చేసామంటే మనకు కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది వీడియోకి. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ అనమాట, అవి స్ట్రైక్స్ పడతాయి. సో మీరు ఎరేజ్ చేసుకోవచ్చు, పిక్సార్ట్లో అయినా ఇంకా వేరే యాప్స్లో అయినా మీరు సింపుల్గా ఎడిటింగ్ చేసేసుకోవచ్చు ఆ విధంగా. గైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసి పెట్టేసుకున్నాను. సో పెట్టేసుకున్నాను కాబట్టి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు క్రోమ్లో రిమూవ్ పీజీ ఉంటుంది కదా. సో క్రోమ్లోకి వెళ్ళిపోయి రిమూవ్ పీజీ వెబ్సైట్ కొట్టండి. గాయస్, మనం కైన్వాస్ షాప్లోకి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము క్యాప్చర్ చేసాం కదా బిఫోర్ ఇమేజ్ని. సో ఆ ఇమేజ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో మీడియా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కైన్వాస్ షాప్లో క్యాప్చర్ చేసిన ఇమేజ్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ విధంగా. సో గైస్, యాడ్ చేసేసిన తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. ఇక్కడ మనం ఎఫెక్ట్ అనేది అయితే క్రియేట్ చేయాలి. సో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా సింపుల్ గైస్. అది ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఇందాక రిమూవ్ పీజీ వెబ్సైట్లో రిమూవ్ చేసాం కదా ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అది పిఎన్జీ. సో ఆ ఇమేజ్ని అయితే నేను యాడ్ చేస్తాను. సో చూడండి, లేయర్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకొని సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎరేజ్లోకి వెళ్ళిపోతున్నాను. సో నేను ఏ ఇమేజ్ని అయితే ఎరేజ్ చేశానో
సో గైస్ ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. చూడండి గైస్ నేను ఆ ఇమేజ్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసేసిన తర్వాత మనకి ఇక్కడ టైం లైన్ అయితే యాడ్ అయిపోతుంది. సో ఎంటర్ మార్క్ ఇచ్చాను గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇమేజ్ అనేది అయితే మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ఇక్కడ పర్ఫెక్ట్ టైమింగ్లో అనేది అయితే మనం ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో చూడండి ఈ విధంగా మనకి వీడియోలో పర్సన్ ఏ విధంగా అయితే ఏ పొజిషన్లో అయితే ఉన్నాడో సేమ్ అదే విధంగా అదే పొజిషన్లో సెట్ చేసుకుందాం కొంచెం గైస్. ఓకేనా, ఈ విధంగా అయితే నేను సెట్ చేస్తున్నాను దీన్ని చూడండి. సో కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటాను నేను, కొంచెం మ్యాచ్ అయ్యేటట్లు. ఓకే గైస్. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ అనమాట. 2 స్టెప్సే ఉన్నాయి. ఒకటి ఏంటంటే దీనిలో ఈ ఇమేజ్లో ఒపాసిటీ తగ్గించాలి. ఒపాసిటీ తగ్గించి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి యానిమేషన్ చేయాలి. ఈ విధంగా మూవ్ అయినట్టు చేయాలన్నమాట. ఓకేనా, సో ఎలా చేయాలో చూపిస్తుంది చూడండి. ఆల్మోస్ట్ ఈ 2 స్టెప్స్ అయిపోతే మీకు ఎడిటింగ్ మొత్తం అయిపోయినట్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వీడియోని అయితే సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు గైస్. నేను ఫస్ట్ స్టెప్లో అయితే ఇప్పుడు ఒపాసిటీ అయితే తగ్గిస్తున్నాను చూడండి ఈ ఇమేజ్ది గైస్. నేను ఈ ఇమేజ్ని అయితే ఒపాసిటీ తగ్గిస్తున్నాను ఫస్ట్. సో నాకు సెట్ అయ్యేటట్లు కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటా ఒపాసిటీ ఎంత కావాలో. ఈ విధంగా చేసేసిన తర్వాత ఇక్కడ నేను ఈ పొజిషన్లో అయితే పెడుతున్నాను ఇమేజ్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి యానిమేషన్ చేయాలన్నమాట. సో యానిమేషన్ చేయాలంటే మనం ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. సో నేను ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించుకున్న గైస్, మీకు కొంతమంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కొంతమందికి ఇక్కడ ప్లస్ సింబల్ కనిపించదు. ఏంటంటే మనకి కైన్మాస్టర్ యాప్స్ అనేది కొన్ని వెబ్సైట్స్లో కైన్మాస్టర్ డైమండ్ మోడ్ ఏపీకే, ఇంకా కైన్మాస్టర్ నార్మల్ ఏపీకేస్ ఉంటాయి. ఇందులో మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఆప్షన్. కొంతమందికి ప్లస్ సింబల్, కొంతమందికి కీ సింబల్ కనిపిస్తుంది. సో ఎలా అయినా సేమ్ అదే ప్రాసెస్. సో కొంచెం చూసి ఎడిటింగ్ చేసేయండి గైస్. సో ఓకేనా, ఈ విధంగా అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ విధంగా సైడ్కి అయితే కొంచెం ఈ విధంగా సైడ్కి అయితే మూవ్ చేస్తున్నాను గైస్. సో లాస్ట్ ఎండింగ్లో ఈ విధంగా పెడుతున్నాను. ఎండింగ్లో పెట్టిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే ఇదే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసుకొని నేనేం చేస్తానంటే ఈ ఇమేజ్ని ఈ విధంగా ఇక్కడ పెడుతున్నాను అనమాట. చూడండి ఇక్కడ డ్రాగ్ చేసి పెట్టాను. ఓకేనా గైస్, ఈ విధంగా డ్రాగ్ చేసేసి పెట్టేశాను. ఇప్పుడు చూడండి గైస్, ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో. గాయస్ చూసారు కదా. సో ఈ విధంగా మనం కైన్మాస్టర్ యాప్లో అయితే ఈ విధంగా సూపర్మెన్ పంచ్ ఎఫెక్ట్ మనం సింపుల్గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గాయస్. ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఇంకా ఏమైనా కొత్త టాపిక్స్ కానీ ఎడిటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను ఆ వీడియోస్ చేయాలి అనుకుంటే నాకు కొంచెం కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియోస్ ఆ టాపిక్స్ న్యూ టాపిక్స్ చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను గాయస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తున్నాం. బాయ్.